నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, అలాగే అంతర్జాతీయ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏదైతే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుందో, మేము అధికారంలోకి వస్తే ఆ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి హరీష్ రావు మొన్న ఏదైతే అమెరికాలో మాట్లాడారో వాటిపైన మనతో స్పందించడానికి ఆ తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సార్. నమస్తే సంపత్, ఒక్క మాట చెప్తా ఫ్యూచర్ సిటీ గురించి. ఒక దిక్కు కేటీఆర్ ఏమో అబద్ధాలు ఆడుకుంటారు, రోడ్ల మీద తిరుగుతున్నాడు పిచ్చులెక్కి. ఇంకొక దిక్కు హరీష్ రావు పోటీపడి కేటీఆర్కు కౌంటర్ ఏం చేయాలనో ఏం లేదు అని ఆర్ట్ కామెంట్ కావడానికి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడిండు. ఇలా ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో పోయి చూస్తే ఒక్క ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతమే కాకుండా ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంత హైదరాబాద్కు దగ్గర ఇంత పొల్యూషన్ తీసుకొచ్చి పెడితే ఎట్లా అనేది మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రభుత్వం ఏర్పడ్డ 3 రోజులనే ఫ్యూచర్ సిటీకి అనౌన్స్ చేసిండు. ఫార్మా వద్దు, ఫ్యూచర్ సిటీ, ఫార్మా డిఫరెంట్ దూరం అక్కడొకటి ఉంటే ఎక్కువ పొల్యూషన్ కాకూడదు, ఒక్క దగ్గర ఉంటే ఎక్కువ పొల్యూషన్ అవుతుంది అనే ఇంటెన్షన్ తోటి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి వాళ్ళ కడుపు మండి ఇవాళ మూసి మీద ఎలాగైతే వాళ్ళు కడుపు మండి అబద్ధాలు చెప్పకుండా తిరుగుతున్నారో, ఇవాళ మళ్ళీ కొత్తగా ఫ్యూచర్ సిటీ మీద స్టార్ట్ చేశారు. నిజంగా ఈ హైదరాబాద్ ప్రజలు ఫ్యూచర్ సిటీ గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గుతుంది, కొద్దిగా డివైడ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ ప్రజలంతా చూస్తున్నారు. ఇవాళ రేపు ఇప్పుడున్న 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు రేపు 60 కాన్స్టిట్యున్సీలు అవుతున్నాయి. 60 కాన్స్టిట్యున్సీలలో అలాని బొంద పెట్టేది పక్కా. సార్, ఇప్పుడు మీరు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని కూడా గవర్నమెంట్ హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా 7 అండర్ పాస్లు, అలాగే 7 ఫ్లైఓవర్లు కూడా నిర్మించాలని తలపెట్టింది. కానీ మొన్న ఈ కేబీఆర్ పార్క్ సంబంధించి కొంతమంది సుప్రీంకోర్టులో స్టే ఇవ్వడం, కొన్ని రోజుల పాటు ఈ పనులు ఆఫ్ చేయడం లాంటివి చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాస్తవంగా ప్రతి అభివృద్ధి వెనకాల కుట్రలు జరుగుతున్నాయి. దాంట్లో బాగా మూసి అనుకోండి, కేబీఆర్ చుట్టూన్న ఫ్లైఓవర్లు అనుకోండి, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ అనుకోండి. ఇలా మూసీలో మనందరం చూసిన, మీ దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, మూసీలో ఉన్న వాళ్ళను నోటీసులు కూడా ఇవ్వక్కర్లేదు, తీసి పడేయాలని. మా ముఖ్యమంత్రి అట్లా అంటలేరు, మా ప్రభుత్వం అట్లా అంటలేదు. వాళ్ళకు న్యాయం చేసి బ్రహ్మాండంగా వాళ్ళని సాటిస్ఫై చేసి పక్కకి ఎక్కడన్నా షిఫ్ట్ చేస్తాము. దానికి వాళ్ళు కూడా విల్లింగ్ ఉన్నారు. మేము ఈ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంబడి కానీ, మా శ్రీధర్ బాబు వెంబడి కానీ, మూసి వెంబడి చాలాసార్లు తిరిగినాం, అపార్ట్మెంట్లలో పోయినాం. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే, మేము మూసీలో రోజు పండుకొని గుడిసెలు వేసుకొని పండుకునేటోళ్ళని మమ్మల్ని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లలో పెట్టినరు. మాకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుర్రు. వాళ్ళు దాన్ని ఆలోచించకుండా వీళ్ళేమో పిచ్చి కూతలు కూసుకుంటా పొద్దున్న లేస్తే అబద్ధాలు తప్పితే ఇంకొకటి లేదు. అభివృద్ధిని ఎట్లా అడ్డుకోవాలి, ఎట్లా వీళ్ళని బదలాం చేయాలనేదే తప్ప ఈ హైదరాబాద్ ప్రజలకు మంచి జరగాలనేది లేదు. రెండోది, ఎలా కేబీఆర్ పార్కు చుట్టూ చిన్న చెట్లు ఏమన్నా ఉంటే తీసేస్తుండొచ్చు, పెద్ద చెట్లు అన్నీ షిఫ్టింగ్ చేస్తున్నారు. ఇది తీసుకుపోయి ఇంకొక కాడ పెడుతున్నారు. అంతకంటే ఏం చేయమంటారు? మనకు అభివృద్ధి కావాలా వద్దా? వీళ్ళు ఆ మాట చెప్పారు. ఎంతసేపు ఓవన్నో పెట్టి కోట్లలో కేసులు వేపించి ఇంకొకటి చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికలలో కానీ, సర్పంచ్ ఎన్నికలలో కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే సత్తా లేని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళీ మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలా. సరే, ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దీనిపైన ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కూడా మేము ఖచ్చితంగా ఈ 3 మేయర్లను గెలుచుకొని తీరుతాం. కాంగ్రెస్ పైన ప్రజల్లో ముఖ్యంగా ఏదైతే ఈ సిటీ పట్టణ ప్రాంతాల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. దానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు, మేమే గెలుస్తామని చెప్పి అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ చెప్తుంది. ఎట్లా వారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ను ఎవ్వరు నమ్ముతురా నమ్మతలేరా పట్టణ ప్రాంత ఓటర్లు నిర్ణయించరు. 95% కాంగ్రెస్ పార్టీ గెలిచింది మున్సిపాలిటీలలో. రేపు జిహెచ్ఎంసీలో ఉన్న ఈ 3 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలవబోతుంది. వాళ్ళు ఎలక్షన్ ముంగడదాకా ఎలక్షన్ రాని చూద్దాం అంటున్నారు. ఎలక్షన్ రాగానే తోక ముడుచుకొని పోతున్నారు. అంతే తప్ప మనం ఇన్ని ఎలక్షన్లు చూస్తున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటిదాకా దాదాపు బై ఎలక్షన్లలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది,
పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వాళ్ళ గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీలో 3 కార్పొరేషన్లు గెలుచుకోబోతున్నది. ఇక సార్ చివరిగా మీ కార్పొరేషన్ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వచ్చి ఇటు హైదరాబాద్ పట్టణం వ్యాప్తంగా ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఇంకెటువంటి రహదారి విస్తరణ పనులు చేయబట్టనున్నారు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మినిస్టర్ కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేపట్టిన పని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రహ్మాండంగా అంటే ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో రెగ్యులర్ యాక్సిడెంట్ స్పాట్లను సెలెక్ట్ చేసి అవి జరగకుండా ఆ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మీ బాధ్యత ఎక్కడ యాక్సిడెంట్లు జరిగినా అంటే వాళ్ళు దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో ఒక 20 ఏళ్ళ కింద చూసుకుంటే ఊరికి ఒక 4 మోటార్ సైకిళ్ళు ఉండేవి, ఇవాళ 400 కార్లు అయినాయి ప్రతి ఊర్లో. అది దృష్టిలో పెట్టుకొని ఉన్న రోడ్లను సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు చేయాలి, డబుల్ రోడ్లను 4 లైన్ల రోడ్డు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ యామ్లో 13,000 కోట్లు తోటి టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్లు కూడా ఫిక్స్ అయ్యారు. అదేవిధంగా ఒక 8,000 కోట్లు పంచాయతీరాజ్ నుంచి యామ్లో టెండర్లు ఇవ్వడం జరిగింది. ఇంత ప్రణాళికబద్ధంగా రూపాయి అప్పులేని రాష్ట్రాన్ని నాశనం పట్టించిండ్రు ఈ బుద్ధి లేని నా కొడుకులు కేటీఆర్ కానీ హరీష్ కానీ. ఇవాళ బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఒక్క నయా పైసా పని చేయకుండా ఏడు డబ్బులు వస్తాడ దోసుక తిన్నారు. ఇవాళ మేము చేస్తుంటే వాళ్ళ కడుపు మండుతుంది తప్ప ఇంకొకటి లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర రోడ్డు వ్యవస్థను మొత్తం అసలు మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రోడ్లు ఆ విధంగా కాబోతున్నాయి. సార్ కొన్ని చోట్ల ముఖ్యంగా కొన్ని రైల్వే స్టేషన్, ఎందుకంటే మీరు డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి కొన్ని చోట్ల కనెక్టివిటీ రోడ్లు కూడా మిస్సింగ్గా ఉన్నాయి. రైల్వే స్టేషన్లకు కావచ్చు, కొన్ని ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, వీటిని ఎట్లా? ఇప్పుడు రైల్వే స్టేషన్లకు మేజర్ ప్రాబ్లం అంటే ఇండస్ట్రీ మీరు అనేది వాస్తవం. దాంతో పాటు రైల్వే ఫ్లైఓవర్లు కానీ ROBలు కానీ ఇవి చాలా ముఖ్యమైన. ఎందుకంటే గతంలో ఏదో 15 నిమిషాలకు అర్ధగంటకు ఒక కారు వచ్చే పరిస్థితి ఉండే, ఇవాళ బంపర్ టు బంపర్ కార్లు తిరుగుతున్నాయి. ఎక్కడన్నా ఒక రైల్వే స్టేషన్ గేట్ పడితే కిలోమీటర్ల కొద్దిగా రోడ్డు జామ్ అవుతుంది. కాబట్టి దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలోనే మేము కూడా రైల్వే మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము పోయి ఒక రిక్వెస్ట్ చేసినాం, మీకు లోకల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా R&Bకి ROBలు RUBలు అప్పచెప్పండి, మేము అవి కంప్లీట్ చేసిస్తాం. అది చేస్తే చాలా వ్యవస్థ అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఎక్కడన్నా మాకు అప్పచెప్పకున్నా మా ప్రభుత్వం తరఫున ఎక్కడ డిలే జరిగినా మాకు ఇంటిమేట్ చేయండి, మేము వచ్చి అవి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజులలో అంటే వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు రైల్వే సిస్టంలో, ఏదైతే ఎక్కువ ట్రైన్లు మూవ్ అయ్యే లైన్ ఉంటుందో దానికి టోటల్గా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ROBలు RUBలు శాంక్షన్ అయిన వర్క్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్.